ఉత్తరాజాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు కలిసి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషాలకు పెద్ద గ్రహాల బలం బాగున్నది. ఇది శని యొక్క రాశి. ఏలినాటి శని దోషం పూర్తిగా పెరిగినది. గృహంలోనూ పైన ప్రాముఖ్యమైన లాభదాయకమైన పనులు చేయడం చేత గౌరవాదులు బహుమతులు పొందడం జరుగుతాయి. అప్రయత్న ధనాభాలు అట్లాగనే అన్ని వర్గాలకి గడిచిన 2 సంవత్సరాల కంటే బాగా యోగించి కలిసి వస్తుంది. స్వశక్తి సామర్థ్యం పెరుగుతుంది. గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. పుణ్యనవీ స్నాన ఫలప్రాప్తి, నష్టద్రవ్య లాభం, జీవితాధిక్యత, అధికారం వహించుట, శత్రువులను పాదాక్రాంతులుగా చేసుకున్నట, వాహన సుఖం, అన్య స్త్రీ పరిచయం, ఆదాయంకు మించిన ఖర్చులు, అధికార ప్రాప్తి, పాత గ్రహం లేదా స్థలాన్ని కొనేటువంటి అవకాశం. మీలో అణిగి ఉన్న శక్తి సామర్థ్యములు వెలువవుతాయి. ఒక్కసారి శని ప్రభావం వల్ల అనవసర వాగ్వాదాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయా సమయాలలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నారు. అట్లాగనే ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగ్యకాలం, శ్రమకు తగినటువంటి ఫలితాలనే ఉంటుంది. రాజకీయ నాయకులు గురుడు షష్ఠ స్థితి ప్రభావం చూపును. ధనము ఖర్చు అయినా ప్రజలలో అసంతృప్తి ఉన్న అధిష్టానం దృష్టిలో మీ పేరు నిలబడితే ఏదో ఒక పదవి లభించేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగనే ఈ సంవత్సరం కళాకారులకు, టీవీ సినిమా పరిశ్రమలో గల గాయని గాయకులు, రచయితలు, డైరెక్టర్స్, ఇతర టెక్నీషియన్స్ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా లాభదాయకంగా తెలియజేస్తున్నారు. అట్లాగనే విద్యార్థులకు ప్రారంభంలో జ్ఞాపక శక్తి బాగుండడం చేత మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. తదుపరి చదువులో ఆసక్తి లేకపోవడం, చెడు స్నేహాల వలన విలువను కోల్పోవడం, ఎంట్రన్స్ పరీక్షలు, ఇంజనీరింగ్, మెడికల్, బిఈడి వంటి వాటిలో మంచి ర్యాంకులు పొంది సీట్లను పొందేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆయా పరిస్థితులు వచ్చినప్పుడు చక్కగా జాగ్రత్తగా నడుచుకోవాలని అని చెప్పని సూచిస్తూ ఉన్నారు. అట్లాగనే వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలిస్తాయి. రుణములన్నీ కూడా తీరిపోతాయి. ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది. గ్రాముల యొక్క అనుకూల సంచారం వల్ల కుటుంబంలో మీ ఆధిక్యత కొనసాగుతూ ఉంటుంది. మీ పేరుతో స్థిరాతులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారందరికీ కూడా యోగ కాలం అని చెప్పి చెప్తూ ఉన్నారు. పెద్ద గ్రహాలు అనుకూలించడం చేత జీవితంలో స్థిరత్వం ఏర్పడుతూ ఉన్నది అని చెప్పని మకర రాశికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు.